ఆపరేషన్ సింధూర్ లో కీలక ఉగ్ర నేతలను హతమార్చింది భారత సైన్యం. మురిక్కేలోని మర్కాజ్ తయాబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ దాడిలో లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ హతమయ్యాడు. మాలిక్ తో పాటు మరో ఉగ్ర నేత ముదాసిర్ మృతి చెందాడు. ఇవాళ తెల్లవారుజామున 1:05 నుండి 1:30 వరకు పాకిస్తాన్ మరియు పీఓకే లో ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. 5 ప్రాంతాల్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన భారత దళాలు ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన భారత్ కేవలం 25 నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్ ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. అనుష, ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ సైన్యం అర్ధరాత్రి రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్, హోమర్ డ్రోన్లు, క్షిపణులతో మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ముజఫరాబాద్, భవన్పూర్, ముస్కేజీ, సియాల్కోట, కోట్లి ప్రాంతాల్లో దాదాపు 20 పైగా ఉగ్రవాద సంస్థల స్థావరాలపై దాడులు జరిపింది. ఈ ఆపరేషన్ లో కీలక ఉగ్ర నేతలు హతమయ్యారు. ముర్కిడేలోని మర్కజ్ తయాబాయ్ మెరుపు దాడులు జరపగా లష్కరే తోయిబా కమాండర్ హఫీజ్ అబ్దుల్ మాలిక్ మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. మాలిక్ తో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ కూడా మృతి చెందారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ లో జైషే మహమ్మద్ కేంద్ర కార్యాలయం, లష్కరే తోయిబా ముఖ్య కార్యాలయాలను కూడా లేపేసినట్లు భారత ఆర్మీ స్పష్టం చేసింది. జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబంలో మొత్తం 14 మందిలో హతమైనట్లు కూడా తెలుస్తోంది. ఈ దాడిలో మసూద్ అజర్ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. బవల్పూర్ లో భారత్ ఆర్మీ జరిపిన దాడిలో మసూద్ కుటుంబం హతమైనట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు మొత్తము అసలు ఈ వ్యూహరచన ఎవరు, ఈ దాడి వెనుకాల దీనిపైన ప్రత్యేకంగా కూడా భారత ఆర్మీ దాడిలో దాదాపు 100 మంది తీవ్రవాదులు హతమైనట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఒక లష్కరే తోయిబా హఫీజ్ సయీద్ కూడా పోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. ఎందుకంటే హఫీజ్ సయీద్ మాత్రం చాలా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ భారతదేశానికి. ఎందుకంటే 2001లో డిసెంబర్ 13న పార్లమెంట్ పైన దాడిలో సయ్యద్ గతంలో కూడా వెల్లడించింది. దీంతో పాటు 2006 జూలై 11న ముంబై రైలు బాంబు దాడులు, తర్వాత పాకిస్తాన్ లో ఆగస్టు 26వ తేదీన అతను అరెస్ట్ చేసి కూడా పాకిస్తాన్ గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే లాహోర్ హైకోర్టు ఆదేశం తర్వాత ఆగస్టు 28వ తేదీన ఆయన విడుదలయ్యారు. కేవలము 19 రోజులు మాత్రమే అతను కస్టడీలో ఉండే. అయితే ఇప్పుడు సయ్యద్ ప్రస్తుతం ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో కూడా ఉన్నాడు. యునైటెడ్ నేషన్స్ లో కూడా ఆయన వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా కూడా ఉన్నారు. సో పలు ఉగ్రవాద దాడులు, దీంతో పాటు ఏప్రిల్ 2002లో కూడా 116 మంది పౌరుల యునైటెడ్ స్టేట్స్ లోని 166 మంది పౌరుల మరణానికి కూడా కారణమయ్యాడు. అంతకుముందు 2008లో ముంబై దాడుల్లో కూడా సయ్యద్ ని పట్టించిన వారికి $10 మిలియన్ కూడా బహుమతి కూడా ప్రకటించింది. సో ప్రస్తుతము సయ్యద్ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. దీంతో పాటు భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్ తో పాటు ఆస్ట్రేలియా కూడా హఫీజ్ సయ్యద్ ను నిషేధించింది. సయ్యద్ భారతదేశానికి అప్పగించాలని కూడా పలుమార్లు డిమాండ్ చేసింది. దీనికి పాకిస్తాన్ అంగీకరించట్లేదు. సో మొత్తానికి హఫీజ్ సయ్యద్ కూడా చనిపోయినట్లు కూడా అధికారికంగా ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది భారతదేశం సెక్యూరిటీ ఫోర్సెస్ కి గొప్ప విజయం అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ఐఎస్ హఫీజ్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టాయి మన భద్రతా దళాలు. ఖచ్చితంగా సయ్యద్ హఫీజ్ మాత్రం భద్రతా దళాలకు చిక్కే అవకాశం ఉందనేది కూడా ప్రీ ప్లాన్ గా ఎక్కడ దాచుకున్నాడనే దానిపైన కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఐఎస్ఐ తో పాటు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇస్లామాబాద్ లో లేదా కరాచీలో ప్రత్యేకంగా జనసముద్రం ఉన్న ఒక కాలనీలో, అంటే జనరల్ గా సిటిజన్స్ నివసించే ఒక మంచి కాలనీలో అతన్ని పెట్టారని, దానికి పూర్తిగా సీసీ ఫుటేజ్ లో అన్ని అమర్చి దాదాపు 3 కిలోమీటర్ల మేర
హఫీజ్ సయ్యద్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు? ఆ కాలనీలో యూజువల్ గా అంటే రెసిడెన్షియల్ కాలనీగా ఉంది. అక్కడ అందరూ చదువుకున్న వాళ్ళతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉంటారు. సో అక్కడ ఎవరికి అనుమానం రాని విధంగా సయ్యద్ హఫీజ్ ని ఐఎస్ఐ దాచినట్లు కూడా వార్తలు వచ్చాయి. సో ఈ మేరకు ఈ రోజు ఉదయం జరిగిన దాడిలో ఐఎస్ హఫీజ్ కూడా మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన అధికారికంగా ఎలాంటి ధృవీకరణ అయితే జరగలేదు. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. इफ्तार तैयार करा तो चंगा नहीं